హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న వాళ్ళ మిత్రుడు కలిసి ఒక మష్రూమ్ ఫామ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఈ కల్టివేషన్ ప్రాసెస్ అంతా ఎలా చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడైతే మా నాన్నగారు కల్టివేషన్ ప్రాసెస్లో యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువును శుభ్రంగా డెటాల్తో అయితే క్లీన్ చేస్తున్నాడు. సో ఈ మష్రూమ్ కల్టివేషన్లో మనం చాలా హైజీన్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్రీ వస్తువునైతే మనం శానిటైజ్ చేసుకోవాలన్నమాట. ఇలా శానిటైజ్ చేసిన ప్రతి వస్తువు పూర్తిగా ఆరేదాకా ఎండలో ఎండబెట్టి పీసులుగా కట్ చేసిన గడ్డి, నానబెట్టిన తరువాత ఉడకబెట్టిన గడ్డి ఏదైతే ఉందో దానిలో పూర్తిగా మాయిశ్చర్ అనేది డ్రై అయ్యేలాగా ఎండకు ఎండబెడుతున్నారు. ఇలా స్ప్రెడ్ చేసిన గడ్డిని పావుగంటకు ఒకసారి కలిపినట్లయితే త్వరగా ఎండిపోతుంది. ఇలా గడ్డి పూర్తిగా ఎండిన తరువాత పాలిథిన్ బ్యాగ్ తీసుకొని ఒక ఎడ్జ్ ఫోల్డ్ చేసి దానికి రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. ఇంకా ఈ మైసీలియం సీడ్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసేసి సీడ్ని ఒక కంటైనర్లోకి తీసుకొని గట్టిగా ఒక బ్రిక్ లాగా ఉన్న సీడ్ అంతా విడదీయాలి. పాలిథిన్ బ్యాగ్లో ఫిల్ చేయడం మొదలు పెట్టాలి. కాస్త గడ్డి దానిపైన మధ్యలో మరియు చివర్లకు కొంచెం మైసీలియం సీడ్ వేసి దానిపైన కొంచెం గడ్డి వేయాలి. ఇలా 6 లేయర్స్ గడ్డి మరియు మైసీలియం సీడ్ ఫిల్ చేసిన తర్వాత బ్యాగ్ని క్లోజ్ చేయాలి. సో ఇలా బెడ్స్ అన్ని రెడీ చేసుకొని ఒక 20 డేస్ పాటు మైసీలియం బ్యాగ్స్ నిండా ఫామ్ అవ్వడం కోసం డార్క్ రూమ్లో టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ మాయిశ్చర్ని పర్టిక్యులర్ వాల్యూస్లో మెయింటైన్ చేస్తూ స్టోర్ చేస్తారు. సో 21 డేస్ తర్వాత ఈ ప్రాసెస్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందో నేను మీతో మరొక వీడియోలో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.